కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22-23 వచనాలు మనం గమనించినట్లయితే, లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవైనను రాబోచున్న సమస్తము మీవే, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. స్తోత్రం దేవ సర్వోన్నతుడ. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలరు అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి అనేక మందికి విడుదలిచ్చేటువంటిదిగా ఈ వాక్యం ఉన్నట్లు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరణమైనా సరే, జీవమైనా సరే, ఏదైనా సరే దేవుని సన్నిధిలో మనం ఉండాలి ప్రియులారా. ఎందుకంటే పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ ప్రభుని స్తుతిస్తారు, లేదా సమస్యలు వచ్చినప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు. ఏ సమస్య లేనప్పుడు నువ్వు లేవగలగాల, ఏ ఇబ్బంది లేనప్పుడు 3:30కు లేచి దేవుని సన్నిధిలో గడపగలగాలి, ఏ అవసరత లేనప్పుడు దేవుని సన్నిధికి నువ్వు రావగలగాలి. హల్లెలూయా. మరి స్కాట్లాండ్లో జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఒక స్కాట్లాండ్ సైనికుడు, యుద్ధ వీరుడు, యుద్ధమందు మరి యుద్ధం చేస్తూ ఉండగా జరిగినటువంటి సంఘటన. భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. దేశం కోసం పోరాడుతూ ఉన్నాడు. అటువంటి పోరాటంలో ఈ యొక్క యుద్ధ సైనికుడు, ఈ స్కాట్లాండ్కి చెందినటువంటి ఆ సైనికుడు ఆ యుద్ధంలో మరి ముందుకెళ్ళి యుద్ధం చేస్తూ ఉండగా గాయాలు తగులుతూ ఉన్నాయి. బాగా గాయపరచబడ్డాడు. అత్యంత అధ్వాన్నమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. జాగ్రత్తగా వినాలి. ఇంకా హోప్లెస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాడు. ఎలాగైతే అతన్ని తీసుకుని మరి హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు, డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆయన ఆ యొక్క రోగిని చూసినటువంటి డాక్టర్ పరిశీలన చూసి అంటా ఉన్నాడు, నీకు వెంటనే ఆపరేషన్ చేసినట్లయితే, నేను నీకు వెంటనే ఆపరేషన్ చేసి నీ శరీరంలోనికి దిగినటువంటి బుల్లెట్స్ను బయటికి తీసివేసేది. అయితే ఒక కండిషన్ ఉంది ఇక్కడ. ఏంటో తెలుసా? ఆపరేషన్ పూర్తయిన తర్వాత నువ్వు బ్రతుకుతావో లేదో చెప్పటం కష్టం. ఎందుకంటే నీకు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడట డాక్టర్ గారు. బాబు, నీ పరిస్థితి ఇది, నీకున్న సిచ్యువేషన్ ఇది, ఇన్ని బుల్లెట్స్ నీకు దిగాయి, హార్ట్కు దగ్గరగా ఉన్నాయి. ఆ బుల్లెట్స్ నువ్వు తీయాలంటే అసలు బ్రతుకుంటారు ఎవరు కూడా. కానీ నువ్వు డ్రెస్ అంతా తీసుకుని ఎన్ని చేసినా కూడా మరింత శ్రమ వచ్చినందుకు నువ్వు బ్రతికే ఉన్నావు అని చెప్పి అంటూ, ఇదిగో ఈ రాళ్ళు, ఈ యొక్క తుపాకీలో ఉన్నటువంటి గుళ్ళన్నీ తీసినట్లయితే నువ్వు బ్రతుకు, మరి చాలా తక్కువ సమయం బ్రతుకుతావు, కాబట్టి నీకేమైనా చెప్పాలని ఆశ ఉన్నదా అని చెప్పి అడుగుతూ ఉన్నాడంటండి. అందుకు నా సైనికుడు ఏమన్నాడంటే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, చాలా అద్భుతమైన మాట, జాగ్రత్తగా ఉన్నారు. డాక్టర్ గారు, నేను చెప్పవలసింది ఏమీ లేదు, నాకు ఏమి జరిగినా సరే బ్రహ్మాండమైన స్వాగతం ఎదురు చూస్తూ ఉంది. బంగారం ఏం స్వాగతం అండి? ఏమి స్వాగతము? బ్రహ్మాండమైన స్వాగతం నాకు ఎదురు చూస్తూ ఉంది. ఎక్కడ? నువ్వు చనిపోయే పరిస్థితిలో ఉన్నావు అని చెప్పి డాక్టర్ గారు అంటుండే, అప్పుడు ఆ యొక్క సైనికుడు అంటూ ఉన్నాడు, బ్రహ్మాండమైన స్వాగతం నాకు ఎదురు చూస్తూ ఉంది. 2 చోట్ల ఏదో చోటుకి వెళ్తాను నేను. నెంబర్ 1, ఆపరేషన్ విజయవంతమై నేను బ్రతికితే నా కుటుంబ సభ్యులు, నా గ్రామస్తులు నాకు బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు గమనించాలి, నేను ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఇంటికి వెళ్ళినట్లయితే నా కుటుంబ సభ్యులంతా కూడా నా కొరకు ఎదురు చూస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఆ స్వాగతాన్ని నేను స్వతంత్రించుకుంటాను. ఒకవేళ మీరు చెప్పినట్లే ఆపరేషన్ కానీ ఫెయిల్ అయ్యి మరి అది సక్సెస్ అవ్వకపోయినట్లయితే, ఒకవేళ నేను మరణించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దూతలు నాకు బ్రహ్మాండమైనటువంటి స్వాగతాన్ని ఇస్తారు. కాబట్టి నాకు ఏమి జరిగినా కూడా నాకు పర్వాలేదు, సమస్తము సమకూడి మేలు కొరకు చేస్తే నా దేవుడు నాకున్నాడు, నో ప్రాబ్లం, నాకేమైనా పర్వాలేదు, ఎటువంటి సిచ్యువేషన్ అయినా పర్వాలేదు అని చెప్పి ఆ యొక్క సైనికుడు చెప్పిన మాటలకి నిర్ఘాంతపోయాడంటే డాక్టర్ గారు. అలాగే శద్రకు మేషకు అబేద్నెగోను వారు కూడా ఇదే సత్యాన్ని ఆ రోజుల్లో చెప్పారు. మా దేవుడి యొక్క అగ్నిగుణం గురించి, మరి ఈ అగ్నిగుణం నుంచి కాపాడటానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు, ఆయన కాపాడగలడు. ఒకవేళ కాపాడితే
ఈ భూలోక రాజ్యంలో దేవుని మహింపరుస్తాం. ఒకవేళ కాపాడకపోయినట్లయితే మా శరీరాలు ఇక్కడ చాలించి దేవుని సందికెళ్ళి దేవుని మేము మహింపరుస్తాం. కాపాడినా మేలే, కాపాడకపోయినా మేలే, ఎక్కడున్నా మేలే, ఏది చేసినా మేలే. మా దేవుడు ఎప్పుడు కూడా మా మేలు కోరి మంచి చేస్తాడు. మా దేవుడు ఎప్పుడు కూడా మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏది జరిగినా మా మంచికే, సమస్తము సమకూడి మేలు కొరకు చేసే దేవుడు మా దేవుడు అని చెప్పి ఆ యొక్క సైనికుడు చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారు ఆశ్చర్యపోయారంట. దేవునికి స్తోత్రం. విచిత్రమైన విషయం, మరి ఆపరేషన్ సక్సెస్ అవటం, ఆ అబ్బాయి బ్రతకడం, అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించడం జరిగిందనమాట. హల్లెలూయా. దేవుడు మనకు కూడా ఇటువంటి మరి విశ్వాసం గల మనసిచ్చి బలపరచును గాక. ఆమేన్.